హాయ్ అండి, నేను మీ నవీన. బోల్డ్ అన్ని సీరియల్స్లో నన్ను మీరు చాలాసార్లు చూశారు, ఆదరించారు. అండ్ నా ఫేవరెట్ సీరియల్ మన ఈటీవీలో చంద్రముఖిలో మేనకగా నన్ను మీరు ఎంతగానో ఆదరించారో అసలు చెప్పడానికి మాటల్లో సరిపోదు. అండ్ అన్ని సీరియల్స్ చేసి ఈరోజు కుక్కరీతో సీరియల్స్లో నటించడం మాత్రమే కాదు, కుకింగ్ కూడా నాకు వచ్చు అని నిరూపించుకోవడానికి ఈరోజు మన అభిరుచిలో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను గోబీ పరాటా. టేస్టీ గోబీ పరాటా చేద్దాము. చేస్తూ నా గురించి బోల్డ్ అనే విషయాలు నేను మీకు చెప్తాను. బట్ అంతకంటే ముందు గోబీ పరాటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ పరాటాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసుకుందాం గోబీ పరాటా. ముందుగా పిండిని కాస్త ఆయిల్ వేసి నీళ్లు పోసి నేను డో లాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా కాసేపు తయారు చేసి పెట్టుకుంటే మనకి మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి అనమాట. సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా రెడీ చేసి ఒక 2 గంటలు అలా పెట్టేసేయండి. ఆ తర్వాత చేయండి, టేస్టీగా వస్తాయి. సో మరి ముందు స్టఫింగ్ రెడీ చేద్దాం. అన్నిటికంటే ముందు రెగ్యులర్గా చేసేటట్టు స్టవ్ ఆన్ చేయండి. నెయ్యి, వావ్! ఎక్కడున్నా ఏ డైటింగ్లో ఉన్నా సరే నెయ్యిని చూడగానే నేను మాత్రం విపరీతంగా టెంప్ట్ అయిపోతానండి. నెయ్యికున్న ఆ పవర్ అలాంటిది. సో నెయ్యి ఆల్మోస్ట్ కరిగిపోయింది, కొద్దిగా వేడెక్కింది. యా, ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర, వావ్! నెయ్యి కరగానే ఎంత బాగుందండి స్మెల్. నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం తురుము. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను కొంచెం అల్లం ఎక్కువ తింటాను, అల్లం హెల్త్కి మంచిది కాబట్టి నేను మొత్తం వేసేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిరపకాయల తురుము. మీరు బాగా స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోండి. నేను విపరీతమైన స్పైసీగా తినేస్తా. జనరల్గా స్పైసెస్ ఎక్కువ తినొద్దు అని అంటారు, కానీ నాకు మాత్రం స్పైసెస్ ఎక్కువగా తింటేనే ఇష్టం. జనరల్గా నేను అకేషనల్గానే వంట చేస్తూ ఉంటాను, బట్ ఈరోజు అభిరుచిలో స్పెషల్గా వచ్చాను కాబట్టి ఇది ప్రాక్టీస్ చేసి మరీ వచ్చాను అనమాట. టేస్ట్ ఎక్కడ పోవద్దు కాబట్టి, నన్ను చూసి ఇన్స్పిరేషన్గా మీరు అందరూ తయారు చేసుకుంటారు కాబట్టి బాగుండాలని. సో ఇప్పుడు మన గోబీ. సో గోబీ కూడా వేసి మంచి కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకుందాం. జనరల్గా పరాటా అనగానే ఎక్కువ మటుకు ఆలు పరాటాస్ ఎక్కువ తింటూ ఉంటాం. నేను ఎక్కడికి వెళ్ళినా ఆలు పరాటానే ఇస్తుంటా. బట్ అందుకే ఆలు పరాటా అందరికీ తెలుసు కాబట్టి ఇంకేదైనా కొత్త రకమైన పరాటా చేసుకుందాము అని అనిపించి ఈరోజు గోబీ పరాటాను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఏది ఉన్నా ఏది మర్చిపోయినా మనం మాత్రం మన సాల్ట్ని మర్చిపోకూడదు. ఎంత బాగా వండినా సాల్ట్ వేయకపోతే ఏ టేస్ట్ ఉండదండి. సో ఆల్మోస్ట్ మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా శుభ్రంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇది డైరెక్ట్గా పట్టుకుంటే ఏమవుతుంది, చెయ్యి కాలుతుంది. కాబట్టి ఇది కొంచెం చల్లారేదాకా మనం వెయిట్ చేయాలి. పోనీ ఒక బౌల్లో వేసుకొని వెయిట్ చేద్దాం. సో దీన్ని చల్లార్చుకునే ముందు దీంట్లో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కలుపుదాం. ముందుగా జీలకర్ర పొడి కొద్దిగా. ఎస్, జీలకర్ర పొడి వేసిన తర్వాత మై ఆల్ టైమ్ ఫేవరెట్, నేను అసలు మిస్ చేయండి, ఏం తిన్నా కంపల్సరీ వేసుకునేది చాట్ మసాలా అండ్ కొత్తిమీర. ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఒక 5 minutes మన స్టఫింగ్ని చల్లారబెడతాం. సో నా చంద్రముఖి సీరియల్ గురించి చెప్పాను, కానీ నేను చేసిన ఇంకో సీరియల్ చెప్పలేదు కదండి ఈటీవీలో, శ్రావణ మేఘాలు. ఎస్, అది కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సీరియల్గా. అంటే నేను అందులో హీరోయిన్గా చేశాను. సో ఐ వాజ్ సో బ్లెస్డ్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన అభిరుచిని నేను హోస్ట్ చేశాను కొన్నాళ్ళు. ఎస్, కుకింగ్. మనం ఆల్రెడీ డోని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ డోని తీసుకొని
స్టార్ట్ చేసి వావ్, నీట్గా స్టఫింగ్ చేసేసాను కదా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేసి ఒత్తుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెడదాం. కొంచెం పెనం హీట్ ఎక్కుతుంది. జనరల్గా పరాటాస్లో టేస్టీ చట్నీస్ వేసుకొని తింటూ ఉంటారు. బట్ మనం లోపల స్టఫింగ్ కరెక్ట్గా చేసి దాంట్లో స్పైసెస్ అన్ని కరెక్ట్గా యాడ్ చేస్తే అసలు చట్నీస్ కూడా అవసరం లేదండి. టేస్టీ పరాటా తినచ్చు వితౌట్ చట్నీస్. జనరల్గా అలాగే చేస్తూ ఉంటాను, చట్నీ లేకుండా ఓన్లీ పరాటాలే చేసుకొని తింటూ ఉంటాను. ఓకే, ఆల్మోస్ట్ మన అందమైన పరాటా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో చేసేద్దాం. కాల్చేటప్పుడు కూడా కొద్దిగా నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. వావ్, పరాటా రెడీ అయిపోయింది. వావ్, నా పరాటా అయితే నాకు చాలా టెంప్టింగ్గా ఉంది. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధాన్ని మరోసారి చూద్దాం. గోబీ పరాటా తయారు చేసే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దానిలో తరిగిన కాలీఫ్లవర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో గోబీ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటోలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, గోబీ పరోటా రెడీ. నా టేస్టీ గోబీ పరాటా నేను చేసింది, అందుకే టేస్ట్ చేసేస్తున్నాను నా పరాటా. నిజంగానే చాలా టేస్టీగా ఉందండి. బా, సొంత చేయితో ఏం మాత్రం మొహమాట పడకుండా నాకు ఇష్టమైనవన్నీ వేసుకొని వండుకుంటే ఉంటుంది ఆ కిక్కే వేరబ్బా. ఆ కిక్కు నేను ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన గోబీ పరాటా. సో నా రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా. ఇలాగే నెక్స్ట్ వీక్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ఓకే అండి, మరి జస్ట్ మినిట్లో ఒక టేస్టీ రెసిపీ చూసేసారు కదా. ఇప్పుడు మనం కార్వింగ్ చూసేద్దాం. రాజుగారు ఏం చేస్తున్నారు. సో రాజుగారు ఈరోజు ఏం నేర్పిస్తున్నారు? పెద్ద వంకాయతో స్వాన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కొంచెం మనకు మంచి సైజులో ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ దీనికి ఏంటంటే కొంచెం బేస్ కట్ చేసేసుకోవాలి. ఓకే, సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వరకు ఇలా ఓపెన్ చేసి వదిలేస్తాం. సో దీనికి జిగ్జాగ్ కట్. సో దీంతో అయినా పప్పాయతో అయినా కూడా చేసేసుకోవచ్చు మనది. ఓ సైజ్ మనకు ఈ సైజులో మనకు మంచిగా దొరికితే సో వాటితో అయినా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఓకే. సో ఇవి కొంచెం ఓపెన్గా కనపడడానికి వాటి వెనకాల మనం టూత్ పిక్స్ పెట్టేసుకోవాలి. సో ఇవి పెట్టే ముందుగా ఇక్కడ టేల్ అనుకున్నాం కదండి బేస్. అవును. సో అది పెట్టడానికి సో ఇక్కడ ఒక చిన్న ఘాట్ పెడుతున్నాను. ఓకే, సో దీంట్లోకి ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని కూడా జిగ్జాగ్ కట్ చేసేసారి రౌండ్గా. సో రెండు వైపులా సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఇది. ఓకే, సో నెక్స్ట్ వీటికి వెనకాతలు చిన్న ఇలా టూత్ పిక్ పెట్టేస్తే అది అక్కడ అలా స్టాప్ అయిపోతుంది. సో ఓపెన్గా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాం. ఓకే, సో స్టెమ్ పార్ట్ తీసేసి ఇక్కడ బీక్ పెట్టడానికి కట్ చేసేస్తున్నాం. ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. సో బీక్ వచ్చేసి క్యారెట్.
ట్రిమ్ చేస్తున్నాను. సో మనకు కావాల్సిన షేప్లోకి దీనికి మనం ట్రిమ్ చేసి తెచ్చేసుకోవచ్చు. ఓకే. రైస్కి వచ్చేసి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసేసి సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాయండి. స్వాన్ రెడీ. రెడీ, నైస్. సో స్వాన్ రెడీ అయిపోయిందండి.